దేవుని బిడ్డలారా చోలిపోకండి. ఖచ్చితంగా మీ కన్నీటికి దేవుడు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. 1 కొరింథీయులకు 15:58 చెబుతోంది, ప్రభువులో మీరు పడే శ్రమ వ్యర్థము కాదు. మీ జీవితంలో అలసట ఉండవచ్చు, మీరు చేసే ప్రయత్నాలు గుర్తించబడకపోవచ్చు, కొన్నిసార్లు ఫలితం కనిపించక నిరుత్సాహం రావచ్చు. కానీ ప్రభువు కోసం మీరు చేసే ప్రతి పని విలువైనదే. మీ ప్రతి ప్రార్థన, మీ ప్రతి కన్నీటి చుక్క, ప్రతి మంచి పని దేవుడు చూస్తున్నాడు. మనుషులు మరచిపోయినా దేవుడు మరచిపోని దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సమయానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడండి. కాబట్టి ధైర్యంగా ఉండండి, స్థిరంగా నిలబడండి. ప్రభువులో మీరు చేసే ప్రతి ఒక్క శ్రమ ఎన్నటికీ వ్యర్థం కాదండి. నమ్మకంతో ముందుకు సాగండి. మీ శ్రమకు నిత్యమైన ఫలితం ఉంది. దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, మీరు రక్తపు కోటలో దాచుకోండి. అయినా వీళ్ళ కన్నీటికి ఈరోజే ఒక జవాబు ఇవ్వండి. వీళ్ళ యొక్క శ్రమకు ఈరోజే ఒక ప్రతిఫలాన్ని ఇవ్వండి నాయనా. మహిమా ఘనత స్తుతి మీకే, యేసయ్య నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.